రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని ఏ క్షణమును విడవకుండా, ఎడబాయకుండా రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు. అందును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, అయా ఈ రోజున తండ్రి మా ప్రయాణాలను కూడా దీవించావు, మా పనులను ఆశీర్వదించావు. అయా ఏ హాని, ఏ ప్రమాదం ఎవరికి జరగకుండా, ఏ లోటు ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరిని బలపరిచి, భద్రపరిచి, జ్ఞానం ఇచ్చి నడిపించారు నాయన. అందును బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రిన సజీవులంగా ఉండి మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ యొక్క గొప్ప అవకాశం దయచేశారు. కుటుంబంతో కలిసి ఆనందించే అవకాశం అనుగ్రహించారు. అయా మరొకసారి మీ పాద సన్నిధిన మోకరించి ప్రార్థించగలిగిన అయా విలువైన సమయాన్ని మాకు దయచేశారు. మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ద్వారా భక్తుడు సెలవిస్తున్నట్లుగా, అయా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా నాయన, అయా మీకు సాధ్యం కానిది ఏదీ లేదు ప్రభు. ఈ రాత్రి కాలంలో ఎవరైతే నా వల్ల ఈ కార్యం సాధ్యం అవ్వట్లేదో, నా జీవితంలో ఈ సమస్య పోవట్లేదో, నా యొక్క బ్రతుకు మార్చబడట్లేదు, ఇది అసాధ్యం అని అనుకుంటున్నారో, మీరు వాక్యము ద్వారా చాలా సుస్పష్టంగా వారికి తెలియజేస్తున్నారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. వారి జీవితంలో సాధ్యము కానటువంటి ప్రతి ఒక్క వాటిని సాధ్యపరచబోతున్నందుకు కృతజ్ఞత అర్పణలను ప్రభువా మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రభువా మొరబెడుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో, బలహీనతలతో మీ పాద సన్నిధిన చేరి ఉంటుండగా సహాయం అనుగ్రహించండి. అయా అనేక రకాలైన వ్యాధులు, క్యాన్సర్స్, అయా భయంకరమైన వ్యాధులు, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు. యేసు నామములో స్వస్థత దయచేయండి. హాస్పిటల్స్ లో ఉండి అయా ఐసీయూలో ఉన్న వారిని కూడా బయటకు తీసుకుని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఆపరేషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, కావలసిన ధనం సమకూర్చబడుటకు సహాయం దయచేయండి. అయా మైగ్రేన్, తలనొప్పి నుంచి, బీపీ నుంచి, షుగర్ నుంచి, థైరాయిడ్స్ నుంచి, అయా అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా ఎవరికైతే తండ్రి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారో, ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో స్వస్థత దయచేయండి నాయన. అయా గుండె సంబంధమైన, లివర్ సంబంధమైన, కిడ్నీ సంబంధమైన, ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులతో ఎవరైతే ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో నజరేయుడైన యేసు నామములో స్వస్థత వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిన ప్రభువా, ఎవరైతే నాయన కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, అయా గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ఉన్నారో యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి, పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. బిడ్డలు తండ్రి డిప్రెషన్ లో ఉన్నారేమో నాయన, ఆ డిప్రెషన్ నుంచి బిడ్డను లేవనెత్తండి. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నటువంటి ప్రతి బిడ్డను యేసు నామములో తండ్రి లేవనెత్తి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి బలహీనతలు కలిగి ఉంటుండగా మీరే వారిని రాత్రి కాలంలో దర్శించి స్వస్థత ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నాయన అప్పుల నుంచి విడిపించండి, ఆర్థికంగా వారిని బలపరచండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అదే రీతిగా ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు తండ్రి కుటుంబంలో సమస్యలు, దుఃఖము, అయా శోధనలు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ప్రభువా. అయా వాటన్నిటి నుంచి విడిపించండి. సమాధానంతో వారి కుటుంబము నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదే విధంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను, దూరాన్ని తీసివేయండి ప్రభువా. అయా డైవర్స్ వరకు వెళ్ళిన కేసులు కూడా తండ్రి యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. కోర్టు కేసులన్నింటినీ కొట్టివేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. మీకు లోబడి, తల్లిదండ్రులకు లోబడి జీవించే హృదయం వారికి అనుగ్రహించండి నాయన. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ కాపుదల దయచేయండి.
పాపంలో జీవిస్తూ వ్యభిచార వ్యసనాలు, త్రాగుడు వ్యసనాలు, అడిక్షన్స్ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు కూడా విడుదల అనుగ్రహించి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా వివిధ దేశాల బిడ్డలు వెళ్తున్నారు తండ్రి, వారిని దీవించండి, వారి ప్రయాణాలను దీవించండి, వీసాలలో, ఇంటర్వ్యూస్ లో, అదే విధంగా పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఏ దుష్టుడు కన్ను వారి పైన పడకుండా రక్షణ దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు నాయన, మంచి ఉద్యోగం బిడ్డలకు దయచేయండి. అయ్యా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారి గర్భాన్ని తాకండి, వారి లోపాలను సవరించండి తండ్రి, వారికి గర్భఫలాన్ని అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయాన్ని దయచేయండి. అయ్యా, అదేవిధంగా గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. వాటన్నిటిని తండ్రి మీరే దయచేయమని. నాయన, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, మీ రక్షణ సహాయం వారికి దయచేయండి ప్రభు, క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. దేశం చుట్టూ కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కాపుదలలో భద్రపరుచుకోనండి ప్రభువా. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం తండ్రి, మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి లేకుండా సురక్షితముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబడి మీ నామాన్ని స్తుతించగలిగే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.